తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్ కు పార్టీ పరంగా ప్రమోషన్ ఎప్పుడు అనే ప్రశ్న ఇప్పుడు అటు పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారిపోయింది. లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించాలని మహానాడు వేదికగా టీడీపీ నేతలు ప్రతిపాదనలు పెట్టారు. అయితే మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దాంతో మహానాడు ముగిసినా లోకేష్ ప్రమోషన్ కు సంబంధించిన చర్చ పార్టీలో ఇంకా నడుస్తూనే ఉందట. లోకేష్ పట్టాభిషేకం ఆలస్యమవడం వెనుక అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని టీడీపీలో సీనియర్ నేతలంటున్నారు. కూటమి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తుండడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం, సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడానికి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి. చంద్రబాబు పాలనలో బిజీగా ఉంటున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతలు లోకేష్ కు అప్పగించాలనే డిమాండ్ టీడీపీ నేతల నుంచి వస్తుంది. ఓవైపు టీడీపీ నేతల నుంచి డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. లోకేష్ ని ఎప్పుడు టీడీపీ ప్రెసిడెంట్ గా చేయబోతున్నారు? 2029 ఎన్నికల్లోగా లోకేష్ ని సీఎంగా చేస్తారా అనే ప్రశ్నలు చంద్రబాబు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రశ్నలకు చంద్రబాబు జవాబిస్తూ లోకేష్ కి టీడీపీతో పాటు ప్రజల మద్దతు పూర్తిగా ఉందన్నారు. ఇక యువతను ప్రోత్సహించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని, తన పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా అతి పిన్న వయస్కుడు అయిన రామ్మోహన్ నాయుడు ఉన్నారని గుర్తు చేశారు. అలాగే టీడీపీ పార్లమెంట్ ఎంపీల్లో అత్యధిక శాతం యువకులు ఉన్నారని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీని యూత్ అసెంబ్లీగా అభివర్ణించారు. ఆ క్రమంలో యువత రాజకీయ అవకాశాలు అందుకోవడం ఒక పరిణామ క్రమంలో జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ తర్వాత తాను సీఎం కావడం, తర్వాత లోకేష్ పేరు వినిపించడం మీద బాబు స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో నామినేట్ చేయడం కుదరదన్నారు. ప్రజల అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. తనకు 4 సార్లు సీఎంగా ప్రజలు అవకాశం ఇచ్చారని అంటూనే లోకేష్ కి కూడా జనాల మద్దతు ఉందంటూ అన్యాపదేశంగా లోకేష్ ప్రమోషన్పై స్పందించారు. టీడీపీ యూత్ పార్టీగా విస్తరిస్తూ ముందుకు సాగుతోందని చంద్రబాబు అంటుండడంతో లోకేష్ కు త్వరలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారనే చర్చ టీడీపీలో మళ్లీ మొదలైందట. కాస్త అటూ ఇటూ కావచ్చు, ఆలస్యమైనా కావచ్చు, కానీ లోకేష్ ఖచ్చితంగా టీడీపీలో కీలక భూమిక పోషించబోతున్నారని టీడీపీ నేతలంటున్నారు. తాజాగా పార్వతీపురంలో పర్యటించిన లోకేష్ పొలిట్ బ్యూరోలో సంస్కరణలు తేవాలంటేనే కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. అందర్నీ ఒప్పించడానికి 3 నెలల సమయం పడుతుందని హింట్ ఇచ్చారు. ఆ క్రమంలో మరో 3 నెలల్లో లోకేష్ కు ప్రమోషన్ దక్కబోతుందనే చర్చ పార్టీ నేతల్లో నడుస్తోందట. టీడీపీ సిద్ధాంతాలను మార్చకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా మహానాడులో 6 శాసనాలను ప్రకటించడం జరిగింది. వాటిని రూపొందించడంలో లోకేష్ ముఖ్య భూమిక పోషించారని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. మహానాడు విధానం మార్చడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్న లోకేష్ మిగిలిన విషయాలపై స్పందించినప్పటికీ త్వరలో ఆయన ప్రమోషన్ గ్యారంటీ అని పార్టీ సీనియర్లంటున్నారు. మరి అది ఎప్పటికి జరుగుతుందో చూడాలి.